శశి కేసులో మా సస్పెక్ట్ సింధు గారే. శశిని చంపింది మా అక్క కాదు, నేనే చంపాను. శశిని చంపి పాతేసింది నేనే. బాగుంది, మీ ముగ్గురు కలిసి ఆడే డ్రామా చాలా బాగుంది. ఈ డ్రామాకి కర్త కర్మ క్రియ అన్నీ మీరే కదా. అందుకే ఆ నిజం తెలిసే వరకు మీలో ఎవ్వరిని నేను వదిలిపెట్టను. ఇన్ని రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ని పిచ్చోళ్ళని చేసి ఆటలాడుకున్నారు. ఇప్పుడు మీ అందరికీ డిపార్ట్మెంట్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఏసీపీ గారు ప్లీజ్ వద్దండి, వీళ్ళెవరూ ఏమీ చేయలేదండి. వాళ్ళు నిర్దోషులండి, వాళ్ళు వదిలేయండి. నేను నేరం చేశానని ఒప్పుకుంటున్నాను కదా, నన్ను మాత్రం అరెస్ట్ చేయండి చాలు ప్లీజ్. సార్ వద్దు సార్, మా సీత అంటేనే ఏమి చేయొద్దు. కావాలంటే మా ఇద్దరిని అరెస్ట్ చేసుకోండి, సీత అంటేని మాత్రం వదిలేయండి సార్. ఆంటీని వదిలేయండి ప్లీజ్. జాన్సీ వీళ్ళందరినీ లోపలేసి నిజమేంటో కక్కించు. తీసుకెళ్ళు. చెప్పండి, శశిని చంపింది ఎవరో చెప్పండి. నేనే చెప్పని చెప్తున్నాను కదా. ఆంటీ నేనే చేశాను. శశి నన్ను పాడు చేయాలని చూస్తే నేనే చంపేశాను. నేనే చంపేశాను. ఏంటే పోలీసులంటే పిచ్చి పిచ్చిగా ఉందా? దెబ్బలు తిరగడం మేము చూడలేము ఆంటీ. ప్లీజ్ ఆంటీ, మీరు నేరం చేయలేదని ఒప్పుకోండి ఆంటీ. లేదు ఒప్పుకోను. మీకు 2 నిమిషాలు టైం ఇస్తాను. ఈలోగా బాగా ఆలోచించుకోండి. ఎవరు నేరం చేశారో కరెక్ట్ గా చెప్పండి, లేదంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు. నేను ఐజీని మాట్లాడుతున్నాను. సార్. మిస్టర్ రంజిత్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏమైంది సార్? ఇంకా ఏమవ్వాలి? నువ్వు 3 ఆడవాళ్ళని అరెస్ట్ చేసావు కదా. అవును సార్. వాళ్ళని వెంటనే రిలీజ్ చేసి నువ్వు వెంటనే నా దగ్గరికి రా. వాళ్ళు శశి కేసులో నో ఎక్స్ప్లెనేషన్స్. డూ వాట్ ఐ సే. ఎస్ సార్. సార్ ఏమైంది సార్? వాళ్ళని వదిలే. ఎవరండి సార్? వాళ్ళనేనయ్యా, ఆ 3 లేడీస్ని వదిలేయండి. ఎస్ సార్. చెప్పండి, ఇప్పటికైనా మీలో ఎవరు నేరం చేశారో చెప్పండి, లేదంటే. ఝాన్సీ ఆగు. వాళ్ళనంట వదిలే. వాట్? అవును, ఏసీపీ గారు చెప్పారు, వాళ్ళని రిలీజ్ చేయి. వెళ్ళండి. పదండి.
వచ్చేసారా? ఏంటమ్మా ఇది? పోలీసులు నిన్ను కొట్టారా? నన్ను కొట్టినా పర్వాలేదమ్మా, కానీ మా వల్ల ఆంటీ కూడా దెబ్బలు తిన్నారమ్మా. ఏంటి సీత, నా పిల్లల కోసం నువ్వెందుకు దెబ్బలు తిన్నావు? నా కళ్ళ ముందే వాడు సింధుని అవంతిని కొడుతుంటే చూస్తూ నేను ఎలా ఉండగలను సుమిత్ర? అయినా ఆంటీ, ఏసీపీ గారు అప్పటి వరకు అంత సీరియస్ గా ఇంట్రోగేషన్ చేసి అంత సడన్ గా మనల్ని ఎందుకు వదిలేయమన్నారు? నీకు కాబోయేవాడు తనకిష్టం లేకపోయినా నిన్ను అరెస్ట్ ఎందుకు చేశాడు? ఏసీపీ కూడా మనల్ని అందుకే వదిలేశాడు. అక్క, ఐఎమ్ సారీ అక్క. ఎందుకు? నా వల్ల వాళ్ళు నిన్ను తీసుకెళ్లారు. నీ వల్ల నన్ను తీసుకెళ్లడం ఏంటి? శశి గురించి కదా నన్ను అరెస్ట్ చేసింది. అదే సింధు, శశి కేసులో ఇంతకు ముందు అవంతిని అరెస్ట్ చేశారు కదా, అవంతి నేరం ఒప్పుకోలేదని ఇప్పుడు నిన్ను తీసుకెళ్లారు అంటుంది. అయినా ఆంటీ, శశి విషయంలో పోలీసులు అసలు మనల్ని ఎందుకు అనుమానిస్తున్నారు? మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఇంత హింస పెడుతున్నారు? అంటే అదేనమ్మా, రుద్రాన్మకి మనకి మధ్య ఉన్న గొడవలు, అవంతి శశిని ఇంతకుముందు లవ్ చేయటం, నువ్వు శశిని బెదిరిస్తూ ఉండటం, ఇవన్నీ పోలీసులకి జనరల్ గానే డౌట్లు పుట్టిస్తాయి కదా. కాదంటీ, కాదు, ఇంకేదో ఉంది. నిజంగా శశిని చంపింది నేను. నేరం చేసింది వీళ్ళిద్దరూ కాదు, నేను. నాకిప్పుడు అర్థం అవుతుంది. శశి చావుకి మనకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అందుకే పోలీసులు మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఇది మనలో ఎవరో ఒకరు చేసుంటారు కదా ఆంటీ? అబ్బే, అలాంటిదేం లేదు సింధు. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. మనకి శశి కేసుకి ఏం సంబంధం ఉంటుంది? అదేం లేదులే కాని నువ్వింటికి బయలుదేరు. అవతల మీ అత్తగారు వాళ్ళు నీకోసం కంగారు పడుతూ ఉంటారు. లేదంటీ, నాకు ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తే గానీ నేను ఇంటికి వెళ్ళను. ఇక్కడే మన ఇంట్లోనే ఏదో జరిగింది. చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా, చెల్లకేమైందో చెప్పమ్మా. అసలేం జరిగిందంటే సుమిత్ర,
శశి మిస్ అయిన దగ్గర నుంచి దీని అవతారం మారిపోయింది. పోలీస్ స్టేషన్లో కూడా ఇది నేనే శశిని చంపానని గట్టిగా చెప్పింది. అంటే అంటే అబ్బా సింధు, అదేమీ లేదు. అయినా ఇప్పటి వరకు పోలీసు ఇంట్రాగేట్ చేసింది చాలక ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? చెప్పవంతి, నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగా ఉంది. నీకు నాన్నంటే చాలా ఇష్టం. ఏ కష్టం వచ్చినా నాన్నతో చెప్పుకుంటావు. ఇప్పుడు నాన్న ఫోటో మీద ఒట్టేసి చెప్పు, శశి చావుకి కారణం ఎవరు? నాన్న మీద ఒట్టేసి చెప్పు, శశిని చంపింది ఎవరు? చెప్పవంతి, శశిని చంపింది ఎవరు? నేనే. నేనే శశిని చంపాను. నువ్వు శశిని చంపావా? అవును సింధు, తన చేతిలోనే శశి చచ్చిపోయాడు. కానీ అది ఎందుకు జరిగిందో మాత్రం నీకు తెలీదు. ఎందుకు జరిగిందా ఆంటీ? ఇప్పుడు చెప్పు సింధు, అవంతి తప్పు చేసిందా? ఇప్పుడు చెప్పు, నీ చెల్లి మీద అఘాయిత్యం చేయబోయిన వాడిని శిక్షించడం కరెక్టా కాదా? కరెక్టే ఆంటీ, శశికి పడిన శిక్ష చాలా కరెక్ట్. ఆ టైంలో నేను అక్కడ ఉండుంటే నా చేతులతో నేనే వాడిని చంపేసేదాన్ని. అవంతి, నువ్వే తప్పు చేయలేదు అవంతి, ఏ నేరం చేయలేదు. కాబట్టి నువ్వేం బాధపడకు. అయినా అసలు నువ్వు ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు? వాడే రమ్మని ఫోన్ చేశాడు. వాడు రమ్మంటే నువ్వు వెళ్ళడం ఎందుకు అవంతి? రానని చెప్పుంటే సరిపోయేది కదా. అదే సింధు, వాడేదో మాయమాటలు చెప్పి రమ్మన్నాడట. వాడు నిజంగా మంచివాడైపోయాడనుకుని అక్కడికి వెళ్ళింది అవంతి. కాని వాడు మేకవన్నపురిలా మాటు వేసి మీ చెల్లెల్ని పాడు చేయాలని చూశాడు. అందుకే చచ్చాడు. నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తుంటే నీకోసం మీ అక్క అరెస్ట్ అవ్వడమే కాదవంతి, అవసరమైతే ఆ నేరాన్ని నా నెత్తి మీద వేసుకొని శిక్ష కూడా అనుభవిస్తాను. అక్క, వద్దక్క, అలా మాట్లాడుకో. సింధు, అంత కష్టపడాల్సిన అవసరం నీకు రాదు. ఏ కష్టమైనా పడ్డానికి నేనున్నాను. నేను చూసుకుంటాను. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. అవంతి, జాగ్రత్త. అమ్మా,
నేను వెళ్ళొస్తానమ్మా. ఆంటీ, అక్కకి మీ గురించి నిజం ఎందుకు చెప్పనివ్వలేదు? ఏదో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటంటీ? ఇప్పుడు సింధుకి నేనే రోజీనని చెప్పానంటే సింధు నా కోసం తన భర్తని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతుంది. అయితే ఏమవుతుందంటీ? మీరు బ్రతుకుంటారు కదా. కానీ సింధు జీవోత్సవం అయిపోతుంది. నువ్వింకా చిన్నపిల్లవి. ఆడపిల్లకి భర్తతో ఏర్పడే అనుబంధం గురించి నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఆ బాధ ఏంటో సుమిత్రకి తెలుసు. సింధు జీవితం పాడైతే నా బ్రతుకి అర్థమే ఉండదు. అందుకే ఈ విషయం చెప్పొద్దు అన్నాను. శివాజీ, నీకిచ్చిన మాట నాకెంత కష్టం వచ్చినా సరే తీరుస్తాను. శైలా, శశిని చంపింది సింధుయే అని పోలీసులు ఇంట్రాగేషన్లో తేలాలి. తోన్ని చంపి శశిని పాతిపెట్టిన గోతిలోనే పాతేస్తాన్రా. సింధు, ఏంటి వచ్చేసావు? వదిలేశారా? ఏ బాధపడుతున్నారా? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, చెయ్యని వాళ్ళకి కాదు. అంటే ఇంటరాగేషన్లో నీ తప్పేమీ లేదని తేలిందా? ఏ మీకు తెలీదా? నేను ఈ నేరం చేస్తానో లేదో మీకు తెలీదా? ఆ రోజు రాత్రి నేను ఎక్కడికైనా వెళ్ళడం మీరు చూసారా? అయినా పోలీసులు వచ్చి నన్ను అనుమానించగానే కనీసం మీరు ఏం మాట్లాడకుండా నన్ను తీసుకువెళ్ళమని చెప్పారు. ఎందుకంటే మీకు నిజంగా శశి మీద ప్రేమ కంటే శశిని చంపిన వాళ్ళ మీద పగే ముఖ్యం అనిపించింది. అందుకే నన్ను కూడా అనుమానించారు. కనీసం కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా ఇంటరోగేషన్ కి పంపించారు. మీరింత దుర్మార్గంగా ఆలోచించే మనుషులు కాబట్టే మీ తమ్ముడిని ఎవరో చంపేశారు. సింధు, సింధు, ఏం కూసావే? ఏ కోపం వచ్చిందా? శశినంటే కోపం వచ్చిందా? ఎందుకు వస్తుంది కోపం? ఏ నేనన్న మాట నిజం కాదా? శశి దుర్మార్గంగా ప్రవర్తించలేదా? నా చెల్లెల్ని పాడు చేయాలని చూడలేదా? ఏమో, ఇక్కడ మీరుండగానే ఇలా చెయ్యాలని చూసినవాడు మీరు లేకుండా ఎన్నిసార్లు హైదరాబాద్ కి మిగతా ఊళ్ళకి వెళ్ళాడు, అక్కడ ఇంకెన్ని ఆకృత్యాలు చేసుంటాడో. సింధు, లేని నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుకో. మనిషి ఉన్నా పోయినా అతను చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి అత్తయ్య? వాటికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. పోనీ మీ అబ్బాయి ఉత్తముడు అని మీరు కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇవ్వగలరా? ఇవ్వలేరు. కన్న తల్లిగా
మీరే మీ కొడుకు మంచోడు అని చెప్పలేకపోతున్నారంటే అతను ఎన్ని తప్పులు చేసుంటాడో అర్థమవుతుంది. అతని వల్ల జీవితాన్ని కోల్పోయిన ఎవరో టైం చూసి ప్రతీకారం తీర్చుకునుంటారు. అతని పాపాల్ని మీకు గుర్తు చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చి మరీ పాతేసుంటారు. అతన్ని గురించి మీరు నన్ను అవమానించారు. శైల, ఇదేంట్రా ఇలా మాట్లాడుతోంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. శశి ఆచూకీ గురించి చెప్పిన స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్లారు? శశి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి. శశి గురించి ఇంకేం తెలుసుకుంటారు? నా కొడుకుని చంపిన వాళ్ళ గురించి తెలుసుకొని వాడిని చిత్రహింసలు పెట్టి చంపిస్తాను.